హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో మాట్లాడుతూ ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. क्या लगाते हैं यार लोगों बाइक नहीं आ रहा उसमें विजुअल नहीं आ रहा लगे लोगों उठाने में the conductor bus driver might be down sir might be down sad part is because bike went underneath the bus petrol tank got exploded hey logo or down channel officers for the preliminary reports that's why they are not able to not many of the people are not able to see logo down some out and then bike has been lost it is very sad I'm not sure coming after times for announcing expiration that really means a lot for no one to state of it. And also I'd like to CBN Garu